పవర్ తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మిర్యాలగూడెం మండలం వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రజలతో భారీ ర్యాలీగా ప్రచారం చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ బలపరిచిన ఆకుమర్తి నాగమణి వెంకన్న కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. అదేవిధంగా 14 మంది వార్డు సభ్యులను కూడా అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బారెడ్డి అశోక్ రెడ్డి, బీజేపీ నాయకులు దాసరాజు నరేష్, బారెడ్డి దశరథర్ రెడ్డి, చిన్నం రమేష్ బాబు, ఆకుమర్తి గణేష్, చాకలి బాలయ్య, దాసరి నాగరాజు, పుట్టపాక అనిల్, దాసరాజు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పార్టీ బలపరిచిన అభ్యర్థి నేను ఆకుమర్తి నాగమణి అనే నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. కత్తెర గుర్తుపై ఓటేసి మీరందరూ అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా. మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన మీ అందరి 2013లో మేము సర్పంచ్ గా ఓడిపోయినాం. అయినప్పటికీ కూడా నా భర్త ఏ రోజు కూడా జనాలలోనే ఉన్నాడు. మంచైనా చెడైనా మా ఇంటికి ఎవరు ఏ సహాయం కోసం వచ్చినా కూడా తప్పకుండా మా వంతుగా మేము చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నాం. వాళ్ళకు ప్రతి ఒక్కరు కూడా చేతులు జోడించి అడిగేది ఏంటంటే మంచిని గుర్తించమని కోరుతున్నా. నేను వెంకన్న అనే వ్యక్తి మంచి చేస్తాడా, చెడు చేస్తాడా, ప్రజలకు మేలు చేస్తాడా, మేలు చేయడా అనేది గుర్తించమని కోరుతున్నా. ఇప్పటి వరకు కూడా 2013లో ఓడిపోయినప్పటి నుంచి కూడా మేము ఎవరు ఏ అవసరానికి వచ్చినా బతుకమ్మకైనా మంచికైనా చెడుకైనా మేము సహాయం చేస్తూనే ఉన్నాం. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మాకు మనీ ఉన్నా లేకపోయినా కూడా ఏ రీతిగా ఉన్నా కూడా మీ అందరికి కూడా సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మేము చేస్తున్నా ఉన్నాం. దయచేసి ఒక్కసారి ప్రజలందరినీ కోరుతున్నా. నేను మాకు అవకాశం వచ్చింది, నన్ను వెంకటాద్రిపాలెం గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నా. మాకు అవకాశం వచ్చింది. 2013లో ఓడిపోయి ఇబ్బందిలో ఉన్నాం. మీరందరూ కూడా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి గెలిపించాలి. మీకు తెలుసు, అశోక్ రెడ్డి అన్న గారు సర్పంచ్ గా రాకముందు మన కాలనీ ఎలా ఉండేది, అన్నయ్య గారు సర్పంచ్ అయిన తర్వాత మన కాలనీ ఎలా ఉందో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని కోరుతున్నా. మనకు అసలు సీసీ రోడ్లు అనేవి లేవు మన కాలనీకి సంబంధించి, ఎక్కడ డ్రైనేజీలు అనేవి లేవు మన కాలనీకి సంబంధించి. అన్నయ్య వచ్చిన తర్వాత ఎంతగా గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసిండ్రో మీరందరూ కూడా గుర్తించాలని కోరుతున్నా. ప్రతి సీసీ రోడ్ వేసిండు, డ్రైనేజ్ వేసిండు, లైట్లు వేసిండు, నీళ్ళ సౌకర్యం ప్రతి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీకి అన్నయ్య ఎంతో సేవ చేసిండు. మేము కూడా గెలిచిన తర్వాత అశోక్ రెడ్డి అన్నయ్య గారు ఏ రీతిగా అయితే పనిచేసి మీ మన్నలను పొందిండో మేము కూడా అదే రీతిగా తప్పకుండా చేస్తాం. దయచేసి మీరందరూ కూడా మంచి మనసుతో ఓటేసి నన్ను గెలిపించి ఆశీర్వదించాలని కోరుతున్నా. చాలా వరకు 75% కంప్లీట్ చేసిన పని ఇంకా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా మేము గెలిచిన తర్వాత ప్రతి పనిని కూడా మీరు ఏ పని అయితే ఉందని మీరు చెప్తారో, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకా ఏయన్నా కొంతమంది ప్రచారానికి వెళ్ళినప్పుడు మాకు స్తంభాలు లేవు, లైట్లు లేవు అంటారు. ప్రతి పని మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. నా భర్త తప్పకుండా మీరు ఏది అడిగినా చేస్తాడు. దయచేసి నా భర్త ఎలాంటోడో మీకు తెలుసు. మంచి చేసేటోడా, డబ్బుల కోసం చేసేటోడా, న్యాయంగా చేసేటోడా అన్నీ మీకు తెలుసు. కాబట్టి మీరు మంచి మనసుతో ఓటేసి ఆకుమర్తి వెంకన్న నాగమణి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి కోరుతున్నాం. భాస్కర్ రావు గారికి మొట్టమొదటి అఖండ మెజార్టీ ఇచ్చి వెంకటాద్రిపాలెం మళ్ళీ నీ వైపే ఉందని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి. ఆకుమర్తి నాగమణికి అడిగిన మెజార్టీ 2019లో బారెడ్డి అశోక్ రెడ్డి సర్పంచ్గా గెలిచిన తర్వాత వెంకటాద్రిపాలెంలో పాతూరు, అర్జనవాడ, మాలవాడ, దూరేకుల బజార్, దుర్గానగరు, కేశనగర్ కాలనీ, కొత్తూరు అన్ని ఏరియాల్లో కూడా ఏ సర్పంచ్ తేలేనన్ని నిధులు బారెడ్డి అశోక్ రెడ్డి సర్పంచ్గా 4.5 కోట్లు వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ తీసుకొచ్చి అన్ని ఏరియాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అన్నీ కూడా చేసి ఉన్నాడు. అశోక్ రెడ్డి 100కు 75% మొత్తం కంప్లీట్ చేసి ఉన్నాడు. 25% ఆగి ఉన్నాయి. ఆయనే కూడా నేను పూర్తి చేస్తాను. మీరందరూ కూడా వెంకటాద్రిపాలెం గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా
2013 ఓడిపోయి ఉన్నాను. ఒకసారి అవకాశం ఇచ్చి కత్తెర గుర్తుపై ఓటేసి ఆకుమర్తి నాగమణిని అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో 2019లో అశోక్ రెడ్డి సర్పంచ్ పోటీ చేసిన తర్వాత సర్పంచ్ గెలిచిన తర్వాత భాస్కర్రావు గారి దగ్గర 4.5 కోట్లు నిధులు తీసుకొచ్చి అన్ని పూర్తి చేసినాడు. 100లో 75% పూర్తి చేసినాడు. 25% ఆగి ఉంది. ఆగి ఉన్న పనులు కూడా మేము ఆకుమర్తి నాగమణి, కత్తెర గుర్తు, వార్డు నెంబర్లు అందరినీ కూడా భారీ మెజార్టీతో గెలిపించిన తర్వాత గెలిచిన 10 రోజులకే ఆగిపోయిన 25% వెంకటాయపాలెంలో ఉన్న పనులు అన్నీ కూడా మొదలు పెడతాము. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ ప్రజలందరికీ కూడా నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని, గతంలో ఓడిపోయి ఉన్నా ఒక్కసారి అవకాశం ఇవ్వమని చేతులెత్తి మొక్కుతున్నా. ఒక్కసారి అవకాశం ఇవ్వమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలోని ఈరోజు వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలోని కేశవనగర్లో ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఆకుమర్తి నాగమణి వెంకన్న గారు మరియు ఇక్కడ వార్డు మెంబర్స్ వెంకటమ్మ గారు, గణేష్ గారు, జగన్ గారు ఇద్దరికి కూడా అఖండ మెజారిటీతోని గెలిపించాలని కోరుతున్నాము. సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు, వార్డు మెంబర్స్ది గౌన్ల గుర్తు, మిగిలిన 14 వార్డు మెంబర్లు అందరినీ కూడా గెలిపించాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. వెంకటాయపాలెం గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. మీరు చూస్తున్నారు. వెంకటాయపాలెంలో పాతూరు, అర్జనవాడ, మాలవాడ, దుర్గానగర్, కేశవనగర్, కొత్తూరు ఈ గ్రామ పంచాయతీ మొత్తం ఇన్ని ఏరియాలుగా విభజించి ఉన్నది. అయినా కూడా ఇంత పెద్ద గ్రామ పంచాయతీలో ఎక్కడైతే పనులు సక్రమంగా నడవలేదో, గతంలో సక్రమంగా నడవలేదో, నేను వచ్చిన తర్వాత నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ప్రాంతాలన్నీ కూడా గుర్తించి ప్రతిరోజు వాకింగ్లో తిరుగుతూ ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుసుకొని ఆ సమస్యలన్నీ సెక్రటరీ ద్వారా వివరించుకొని గ్రామ సర్పంచ్, నేను మరియు వార్డు మెంబర్స్, ఉప సర్పంచ్ అందరం కలిసి ఐకమత్యంతో ఎన్నో విధాలుగా గ్రామ పంచాయతీలోని సభ్యులందరినీ కలుపుకొని గ్రామంలోని అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలని మంచి మీటింగ్ పెట్టుకొని మేమందరం కూడా ఐకమత్యంతో పనిచేసినాం. ఆ పనిని గుర్తించి గ్రామ పంచాయతీలోని 2019 తర్వాత ఏ విధమైన పనులు నడిచినాయో అన్నీ గమనించి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులందరూ కూడా వెంకటాయపాలెంలో ఇంతవరకు ఏ విధంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న మనం అదే విధమైన ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి ఆవేశాలకు పోవాల్సిన పని లేదు. కొంతమంది పోలీసుల్ని పెట్టించి తొక్కిస్తామని మాట్లాడుతున్నారు. వాళ్ళు తొక్కించాల్సిన పని లేదు. అవసరమైతే ఆ పోలీసుల దగ్గరికి మేమే వస్తాం, మీరు పిలిపించండి, ఎక్కడికైనా వస్తాం, ఇబ్బంది లేదు. కానీ ప్రజల జోలికి పోవద్దు. ఒకవేళ కార్యకర్తలుగా నాయకుల్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టించాలని చెప్పి అనుకుంటే మీరు పిలవండి, మేము వస్తాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడితే మేము వచ్చి అక్కడ నిలబడి అవసరమైతే ఒక 2 దెబ్బలు తినిపోతాం తప్పించి మేము ఒక చేయి కూడా చేసుకోమని చెప్పి ప్రశాంతమైన వాతావరణంలో వెంకటాయపాలెం ఎలక్షన్స్ జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆకుమర్తి నాగమణి కత్తెర గుర్తుకే మన ఓటు. ఆకుమర్తి నాగమణి కత్తెర గుర్తుకే తెలంగాణ. ప్రచారంలో భాగంగా కేశవనగర్ కాలనీలో 12-13 వార్డుల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అక్కలకు, అమ్మలకు, అన్నయ్యలకు, తమ్ముళ్లకు వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ మా వెనక ఉన్నారన్న ధైర్యంతో మేము ముందుకు కదిలాము. మీరందరూ మేము ఆయనకున్న ధైర్యంతో ముందుకు వెళ్ళాము. ఇదే ధైర్యాన్ని మాకు అందిస్తూ చివరి వరకు కూడా మాతోనే ఉంటూ మా గెలుపుకి ఆకుమర్తి నాగమణి, మా అన్నయ్య ఆకుమర్తి నాగమణి వెంకన్న గారిని కత్తెర గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని వెంకటాద్రిపాలెం ప్రజలందరినీ చేతులెత్తి నమస్కరిస్తున్నాము.